హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇది ఊరి నుంచి వస్తున్నప్పుడు అనమాట. ఇంకా మేము మధ్యాహ్నం నుంచి అయితే వచ్చామండి. చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలో. తిరుమల అయితే ఎక్కాం కదండి ముందు రోజు నైట్. అది వైజాగ్ వచ్చేసరికి 12 అయిందనమాట. 12 ఇంటికి వచ్చేసరికి 12:30. కాబట్టి ఇంకా లంచ్ వండడానికి కదా అవ్వదు. పైగా జర్నీలన్నీ చేసున్నాం కదా, అందుకని ఫుడ్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసారండి వాళ్ళ సుబ్బయ్య గారి హోటల్ నుంచి అనమాట. ఇంతకు ముందు బాగుండేది కానీ ఇప్పుడు అంత అలా ఏం అనిపించట్లేదు నాకు ఫుడ్ అయితే. సుబ్బయ్య గారి హోటల్ అంటే చాలా ఫేమస్ కదా. ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ అయితే ఇవైతే పెట్టుకుని తినేసామండి. ఇంకా నిన్న శివరాత్రి కదండి, అందరూ కూడా మంచిగా పూజ చేసుకుని ఉంటారు. అలాగే చాలామంది నైట్ జాగరణ కూడా చేస్తారు. అందరు కూడా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చేసుకున్నానండి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈ సౌండ్స్ మిస్ అయ్యాను కదా, అందుకే ఈవినింగ్ వచ్చేసరికి కాసేపు అలా బాల్కనీలో కూర్చున్నాను. ఇంకా ఏం పనులు చేయాలనిపించలేదండి. ఆ రోజంతా కూడా ఈవినింగ్ కూడా ఇంకా కర్డ్ రైస్ అలా తినేసాము. ఎందుకంటే జర్నీస్లో ఆల్రెడీ బటర్ మిల్క్ అది పిల్లలకి బాగా ఎక్కువ ఇచ్చాను అనమాట. సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా, ఎంతైనా వేడి చేసేస్తుంది జర్నీలతో అని చెప్పి, పైగా బయట ఫుడ్ ఒకటి. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ క్లీనింగ్ అంతా చేయాలి కదండి. ఇది అయితే స్టార్ట్ చేశాను. మొక్కలన్నీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టాను కదా, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఎక్కడక్కడ సెదరేయడం అదంతా కూడా చేసామన్నమాట. అయితే మా వారు మొక్కలు ఇక్కడే బాగున్నాయి ఉంచామని చెప్పి, కాకపోతే అలా ఉంచితే చాలా ఎక్కడ మొక్కలు ఉంటే అక్కడ ఖచ్చితంగా మట్టి అనేది ఉంటుందండి. డైలీ అంత ఎక్కువసేపు క్లీన్ చేయాలంటే అవ్వదు కదా, ఎక్కువ మొక్కలు, పైగా కొన్నింటికి ఎండ ఉండాలి. అందుకని చెప్పి తర్వాత సెట్ చేస్తానని చెప్పి ప్రస్తుతానికి అయితే పెట్టేశాను బాల్కనీలో బ్యాక్ సైడ్. చక్కగా నీట్గా ఫ్లోర్ అంతా కూడా వాష్ చేసి ముగ్గు అయితే వేసానండి. ఇవాళ దీపం పెడుతున్నాను అనమాట, నిన్న అవ్వలేదు కదా. తిరుపతి ప్రసాదాలు అనేవి ఒకసారి మనం మందిరం దగ్గర పెట్టి, పూజ దగ్గర పెట్టి అప్పుడు మనం పంచుతాం కదా ఎవరికైనా ఇవ్వాలంటే కనుక. అదంతా అయిందనమాట. తర్వాత ఇవాళ సింపుల్గా రెసిపీస్ అనేవి పెట్టుకున్నాను. గుత్తి వంకాయ కూర, పప్పు మామిడికాయ, అలాగే ఉప్మా చేశానండి బ్రేక్ఫాస్ట్కి. నిన్న ట్రైన్లో వచ్చినప్పుడే మాకు తుని దగ్గర నుంచి వెజిటేబుల్స్ అనేవి అమ్ముతారనమాట. ఆడవాళ్ళు కొంతమంది పైకి వచ్చి అదే ట్రైన్ ఎక్కి కవర్స్తో అమ్మేస్తారు. అక్కడ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అవన్నీ. ఇంటికి వెళ్ళాక వెళ్ళి తెచ్చి ఇదంతా ఎందుకులే, ఇక్కడ దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అవే వండేశాను. ఇంకా బయట పూజ అయిన తర్వాత ఎంత బాగా అనిపించిందో, చాలా మిస్ అవుతాం కదండి. అలాగే నా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంటికి రాగానే ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఏదైనా హోమ్లో ఉన్న కంఫర్ట్ అంతా వేరు కదా మనం బయట హోటల్స్, రూమ్స్ వీటికన్నా. ఇంకా ఇక్కడైతే నేను బాగా ట్యాన్ పట్టేస్తుంది కదండి 4 days నుంచి, అందుకని చెప్పి కొంచెం ట్యాన్ పోవడానికి అని చెప్పి ఇక్కడైతే చిన్న రెమెడీ అయితే చేసుకుంటున్నాను, మీకు షేర్ చేస్తాను. బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ముందు టమాటా అయితే నేను కొంచెం కట్ చేసేసి ఒక్కసారి ఇలా మిక్సీ పట్టేశాను, అంటే జ్యూస్ కింద. అలాగే బంగాళదుంప కూడా ఒక చిన్న తీసుకున్నాను, అది కూడా జ్యూస్ కింద పట్టేశానండి. కొంచెం అలోవెరా జెల్ ఉండాలి. ఇది 1 స్పూను, అది 1 స్పూను పల్ప్ అనేది తీసుకొని ఇంకొక స్పూను అలోవెరా జెల్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇది బాగా మిక్స్ చేసేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది మనం అప్లై చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఇంకోండి ఇక్కడైతే ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలా హ్యాండ్తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకుని మనం ఒక 5 to 10 minutes ఉంచేస్తే ఆ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా హోమ్ రెమెడీస్ అనేవి 1 టైంలోనే మనకి రిజల్ట్ అనేవి రావు. ఒక 2-3 times అలా చేసుకుంటూ ఉంటే, అంటే వారానికి 2 సార్లని 3 సార్లని అలా చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుందండి స్కిన్ కూడా. మనం అస్తమానం పార్లర్స్కి వెళ్ళాలంటే అవ్వదు కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము. కాబట్టి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అయితే చేసుకోవచ్చు. బాగా ట్యాన్ అయిపోయాం కదా, అందుకని నేనైతే ఇది అయితే వేసుకున్నాను. మా అమ్మాయికి కూడా కలిపాను అనమాట, కొంచెం ఎక్కువే కలిపాను. చూసారు కదా, ఇంకా చూసారు కదా, బాగా వచ్చిందండి స్కిన్ అనేది. కొంచెం ట్యాన్ కొంచెం పోయింది. ఇంకొక 2-3 సార్లు వేసుకుంటే ఇంకా బాగా క్లియర్ అవుతుంది. అలాగే దీని తర్వాత చిన్న ప్యాక్ కూడా వేసుకున్నాను నేను. దీనికోసం రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, వరిపిండి. దీంట్లోకి పచ్చిపాలు ఉదయం వచ్చినవి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట, చల్లబడతాయని. ఇవి కొంచెం వేసి ఇలా పేస్ట్ కింద చేసి మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. లేదా పచ్చిపాలు బదులు మనం వాటర్ అయినా మిక్స్ చేసేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఇది కూడా ఒక 5 to 10 minutes ఉంచిన తర్వాత వాష్ చేసుకోవాలండి.
అంతే ఇంకా అయిపోయిందనమాట. కొంచెం చిన్న కేర్ అనేది తీసేసుకున్నాను ఇవాళ. తర్వాత నేను షాపింగ్ చేశాను అన్నాను కదండి, శారీస్ అయితే చూపిస్తాను మీకు. ఇది సిల్క్ కాటన్ అని వచ్చింది. చిన్న పాచియప్ప సిల్క్స్లోకి నేను వెళ్ళాను కదా షాపింగ్కి, అక్కడ తీసుకున్నాను. క్రీమ్ అండ్ పింక్ అండి. నాకు ఎక్కువగా లైట్ కలర్స్ బాగా ఇష్టపడుతున్నాను ఈ మధ్య నేను. అంటే ఇలా క్రీమ్ కలర్స్ ఎందుకో బాగా నచ్చింది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, అయితే నాకు ఇది బాగా నచ్చి ఇది తీసుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే ఉంది క్లాత్. బ్లౌజు పింక్ వచ్చిందండి, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. అయితే నేను ఆన్లైన్లో ఒక శారీ ఆర్డర్ పెట్టాను, అది కూడా చూపిస్తాను. అది కూడా కాటన్ సిల్కే. అది 4,500 అండి. ఇది వచ్చేసి రేటు 2,500 అలా పడినట్టుంది. ఇక్కడ మీకు నేను ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తాను చూడండి. నేను ఆన్లైన్లో పెట్టాను కదా, అంటే ఇంకా రాలేదు మేము ఊరు వెళ్ళేసరికి. అక్కడ ఇది రేటు చూసి అదేంటి కాటన్ సిల్క్ శారీస్ ఇక్కడ ఒక రేటు ఆన్లైన్లో ఒక రేటు ఉందని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీకు వేరియేషన్ నేను చూపిస్తాను. ఇది ఇంకొక శారీ అండి, పర్పుల్ తీసుకున్నాను, వైలెట్. ఇది అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది 650 ఎంతో పడిందండి. టెంపుల్స్కి అది ఎక్కువ వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి బాగానే ఉంటాయి. పెద్దవాళ్ళు కట్టుకుంటారైనా అనుకోకర్లేదండి, మనం చిన్న స్టెప్ అనేది పెట్టుకుని కట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి మనకు కూడా. నేను చెప్పాను కదా ఆన్లైన్లో అని, ఈ సారీ అనండి బ్రౌన్ అండ్ గ్రీన్ అనమాట. కానీ ఇది రేటుకి తగ్గట్టే క్వాలిటీ కూడా బాగుంది. అంటే దానికన్నా ఇది ఇంకా బాగుంది. అది కొంచెం క్లాత్ ఏంటంటే కొంచెం గరుగ్గా అనిపించింది నాకు. చెన్నైలో తీసుకున్నది, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను కదా. ఇది క్లాత్ బాగుందండి. అదే రేట్ వేరియేషన్ ఉంది కాబట్టి మనకి క్లాత్ డిఫరెన్స్ కూడా ఉంటుందని అనిపించింది. ఇదైతే ఈ కలర్ అండి, ఇది తీసుకున్నాను, చాలా బాగుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మిగిలినవి అయితే నేను షాప్లో తీసుకున్నాను, మీరు చూసారు కదా ముందు వీడియోస్లో. అక్కడే తిరుపతిలో ఏంటంటే చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఫ్యాన్సీ అవన్నీ ఏవో అలా చూసుకున్నారు, ఆడపిల్లలు కదా ఇంకంతే. అయితే నీహాకి ఏంటంటే ఇంకోండి ఈ డ్రెస్ ఒకటి నచ్చింది, ఇది లాస్ట్కి తీసుకున్నాను. ఇది నీహాక్ అనమాట. ఇద్దరికి ఒకలాంటిది తీసుకుందామంటే లేవు. ఈ గోల్డ్ కలర్ నచ్చింది నాకు వైట్ కలర్ కన్నా, కానీ ఇవి లేవండి. ఊరికే సరదాగా తీసుకున్నాను. ఇవి ఎంతవరకు ఉంటాయి కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నేను తీసుకోలేదండి ఇలాంటి చోట్ల బట్టలు అనేవి. ఏదన్నా పిల్లలకైనా ఫ్యాన్సీ ఇంకా వేరే ఏమన్నా తీసుకుంటాను, కానీ ఇలా బట్టలు అయితే తీసుకోలేదు. ఎంత అనుకున్నారు, చాలా రేట్ అయితే 1,600 అలా చెప్పారు. నేను రెండు కలిపి 500 తీసుకున్నాను. 550 ఎంత ఇచ్చినట్టున్నారు రెండు జతలు కలిపి. మరి ఎలా ఉంటాయో చూడాలి వాష్ చేసిన తర్వాత. ఇంకా ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారు కదండి స్టెన్సిల్స్ ఎక్కడ తీసుకున్నానని అడుగుతుంటారు. ఇంకోండి తిరుపతి దగ్గరే తీసుకున్నాను ఇవి. టెంపుల్ బయట మనకి షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. ఈ రెండు వచ్చేసి ఏ టెంపుల్ ముందైనా సరే మనకి ఇలాంటి షాపింగ్స్లో ఇలాంటివి బాగా పెడతారండి. తర్వాత నేను అరుణాచలంలో వచ్చేసి ఇవి తీసుకున్నానండి, కుందులు చిన్న చిన్నవి. ఈ సైజు అయితే నా దగ్గర లేవు, అయితే నేను ఇవి డెకార్గా తీసుకున్నాను. ఎక్కువ అంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. నేను ఎక్కువ దీపారాధనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టే కుందులే యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి ఎందుకో బాగున్నాయి, చిన్నగా అందంగా ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను. ఈ టైప్ కూడా లేవు కదా నా దగ్గర అని చెప్పి తీసుకున్నానండి. ఈ మూడు అయితే తీసుకున్నాను, ఈ రెండు ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇది వేరే ఒకటే తీసుకున్నాను. ఇది ప్రైజెస్ అనేవి నేను మీకు డిస్ప్లేలోనే చూపిస్తున్నానండి. ఇది శరవణ స్టోర్స్లో, అరుణాచలం మాకు హోటల్ ఎదురుగా ఉందని చెప్పాను కదా, అది. ఇది కూడా అక్కడేనండి. దబారా సెట్ కాఫీ ఫిల్టర్ అనమాట. బ్రాస్ది లేదు నా దగ్గర, స్టీల్ది ఉంది కదా ఆల్రెడీ కిచెన్లో. ఈసారి ఏంటంటే బ్రాస్ది తీసుకున్నాను. ఇది బాగుంది, స్ట్రాంగ్గా ఉంది ఇదైతే. కానీ నేను ఇవి మాత్రం బాగా చిన్న సైజు తీసుకున్నానండి. గ్లాసులు వచ్చేసి చూసారు కదా, ఇలా అయితే చిన్న షాపింగ్ అనమాట. ఇంకా తిరుపతిలో వచ్చేసి స్వామివారికి సంబంధించిన ఉంటాయి కదా పూజా స్టోర్స్, అగరబత్తులు కానీ, అలాగే ఇంకా గోమూత్రం ఇవన్నీ కూడా నేను అక్కడ తీసుకున్నాను. తర్వాత శ్రీపురంలో వచ్చేసి నేను ఈ ఆవు దూడ బొమ్మ అయితే తీసుకున్నానండి. నా దగ్గర మందిరంలో వెండిది ఉంది, మీరు చూసే ఉంటారు. ఇది ఎందుకు బాగా నచ్చింది, పంచలోహంతో చేసిందంట. ఫిక్స్డ్ ప్రైస్ అండి, అసలు ఒక్క రూపాయి కూడా బార్గెనింగ్ లేదు ఎక్కడా కూడాని. 900 పడిందండి. ఇది ఎందుకో బాగా నచ్చింది. ఇక్కడి నుంచి ఏదన్నా పట్టుకెళ్దామని అనుకున్నా, అంటే యాత్రకు వెళ్తే పాత్రలు తెచ్చుకోవాలంటారు చూడండి, అలాగా నేను వెళ్ళిన చోటలో ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా తీసుకోవాలని చూస్తాను. ఒక ప్లేట్ అయినా సరే తీసుకోవాలని అనుకుంటాను ఇత్తడివి. ఎందుకు ఈసారి ఇది నచ్చి ఇది తీసుకున్నాను. ఇంకా ఇది తిరుపతిలోనే, ఇది వచ్చేసి
జ్యువెలరీ బాక్స్లో ఉంటుంది కదా అది. ఇలాంటివి నేను కొంచెం ఇష్టపడతాను. సరే నాకు నచ్చిందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది 500 పడిందండి. దీనికన్నా చిన్న సైజు ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇంక ఇలాగే చిన్న చిన్న షాపింగ్, ర్యాండమ్ షాపింగ్ ఉంటుంది కదా, విండో షాపింగ్ లాగా అలా చేస్తాం అనమాట ఏదో ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఇంకా ఈ ఫోటో అది శిలాతోరణం దగ్గర అయితే ఫోటో అయితే దిగాము. బాగా అనిపించింది. ఇలాంటివి గుర్తు కదండి మన జర్నీ. ఇవి చూసినప్పుడల్లా మనం చేసిన జర్నీ, యాత్ర ఇదంతా కూడా గుర్తు వస్తుంది. మంచి అండి. ఎందుకంటే ఇలాంటి జర్నీలు చేయాలంటే మనకి జనవరి టు మార్చి మంచి టైం అనమాట. అటు చలి ఎక్కువ ఉండదు, ఇటు ఎండ ఎక్కువ ఉండదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి వర్షాలు అవి పడవు కాబట్టి ఆ టైం బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే మేమైతే ఇలా పెట్టుకున్నాము. అదండి నేను చేసిన షాపింగ్ అయితే. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా ర్యాండమ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.